టీం చేరుకుంది రాయలేలినటువంటి సీమ జిల్లా కడప జిల్లాలోకి. ఎన్నెన్నో పుణ్యక్షేత్రాలు, పర్యాటక కేంద్రాలు, సహజ వనరులు కడప జిల్లా సొంతం. ఎందరో మహానుభావులు తిరిగినటువంటి నేల ఇది. కాలజ్ఞాని పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి, తొలి తెలుగు వాగ్గేయకారుడు అన్నమాచార్య, బమ్మెర పోతన, యోగి వేమన, మొల్లా తిరిగినటువంటి నేల ఇది. సహజ వనరుల్లో భాగంగా శేషాచలం, నల్లమల అడవులు కడప జిల్లాలోనే ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 2 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి ఈ జిల్లాకి చెందినవారే. 2 పార్లమెంట్, 10 అసెంబ్లీ నియోజకవర్గాలు కడప జిల్లా సొంతం. 2019 సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా కడప జిల్లా వాసులు ఏం కోరుకుంటున్నారు, ఎలాంటి ఎజెండాని పార్టీల ముందు ఉంచుతున్నాయో చూద్దాం పదండి. రాష్ట్ర విభజన జరిగి 4.5 ఏళ్ళు అయింది. విభజన తర్వాత వస్తున్నటువంటి మొదటి ఎన్నికలు కావడంతో కడపలో హై ఇంటెన్సిటీ ఉన్నటువంటి పొలిటికల్ వాతావరణం కనిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే విభజన జరిగిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పరిస్థితులు ఎలా ఉన్నాయి, విభజన హామీలు ఎందుకు అమలు కాలేదు, కేంద్రానికి రాష్ట్రానికి మధ్య ఉన్నటువంటి సంబంధాలు ఎందుకు చెడిపోయాయి, విభజన హామీల సక్రమంగా అమలు జరగకపోవడం వల్ల వచ్చినటువంటి నష్టం ఎలా ఉంది, లోటును పూడ్చుకోగలిగిందా లేదా వివరించడానికి మనతో పాటుగా ప్రజా సంఘాల నేతలు, లోకల్ లీడర్స్ మనతో పాటుగా ఉన్నారు. ఎందుకని విభజన హామీల అమలు అనేది సక్రమంగా జరగలేదని మీరు భావిస్తున్నారు? దేనివల్ల ఇంత జాప్యం జరిగింది? కేంద్రానికి రాష్ట్రానికి సంబంధించినటువంటి సంబంధాలు చెడిపోయాయి. విభజన హామీలు ఏవేవైతే ఉన్నాయో వాటన్నిటిని కేంద్రం నెరవేర్చలేదు, నిధుల కేటాయింపు కూడా జరగలేదు. ఎందువల్ల అయిందనుకుంటున్నారు మీరు? రాష్ట్రంలో రాజకీయ చాతుర్యంతోనే ఆనాడు బీజేపీ, టీడీపీ కలిసి రాష్ట్రం బాగుపడాలంటే బీజేపీతో సెంట్రల్ వస్తుందనే ఆలోచనతో కలిశారు. మరి ఆ కలిసిన తర్వాత విభజన చట్టంలో హామీలతో పాటు ఫైనాన్స్ పరంగా ఇవ్వాలంటే మనం ఫైనాన్స్ తెచ్చుకుంటే డెవలప్మెంట్ కావచ్చు అనే ఒక ఆలోచనతో ఇప్పుడుండే ప్రజెంట్ ముఖ్యమంత్రి గారు ఆలోచన చేసి ప్యాకేజీలు ఇవ్వాలని అడగడం జరిగింది. వాళ్ళు కూడా మాకు ప్యాకేజీ ఇస్తేనే మంచిదిలే, హామీలను ఇస్తే వేరే రాష్ట్రాలు అడుగుతాయనే ఉద్దేశంతో ప్యాకేజీకి సెంట్రల్ గవర్నమెంట్ ఒప్పుకోవడం జరిగింది. ఆ తర్వాత ప్యాకేజీలు ఇస్తూ ఎక్కడైతే పుంజుకుంటుందో ఈ రాష్ట్రము, ఎక్కడైతే డెవలప్ అయిపోతుందో మాకంటే అవుతుందో ఒక ఆలోచన వచ్చి ప్యాకేజీని తగ్గడం జరిగింది. ఆ తర్వాత ఈ ప్రభుత్వము ప్యాకేజీ ఎప్పుడైతే తగ్గడం వల్ల పోయిందో ఆ తర్వాత విభజన హామీలు చట్టంలో అమలు చేయలేదు, ప్యాకేజీ చేయడం లేదు. కాబట్టి మనకు నెరవేర్చిన మాటలన్నీ కూడా అబద్ధంగా మాట్లాడుతున్నారు, కాబట్టి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. కాబట్టి వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకొని కేంద్ర ప్రభుత్వం ధ్వజమెత్తడం జరిగింది. అయితే వాళ్ళ స్వార్థ రాజకీయాలు అనేది జరుగుతుంది. కానీ ఎంప్లాయీస్ కానీ, ఉద్యోగులు కానీ, ప్రజలు కానీ రాష్ట్రం బాగుపడాలా, రాష్ట్రంలో ప్రజలు బాగుపడాలా, ప్రజలకు ఉండే పిల్లలు బాగుపడాలనే ఆలోచనతో 50 మంది ఆంధ్రప్రదేశ్గా సమైకాంధ్ర ఉద్యమాన్ని చేయడం జరిగింది. రాజకీయాలకు అతీతంగా అందరూ కూడా పాల్గొని ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా ఉద్యోగులు చేసిన దానికి మద్దతుగా ఇచ్చి దాదాపు 42 డేస్ ఎంప్లాయీస్ కూడా కష్టపడడం జరిగింది. ఆ ఇన్స్టెంట్ని ఉపయోగించుకొని ప్రభుత్వాలు కొన్ని లాభపడడం జరిగింది. అయితే ఇప్పుడు వాళ్ళ స్వార్థాల కోసం రోజుకొక మాట మార్చుకుంటూ ఎవరి స్వలాభాల కోసం రాజకీయ నాయకులు వాళ్ళు మాత్రమే మాట్లాడుతున్నారు. ఒక ప్రభుత్వం ఇది చేస్తుందంటే ఒక ప్రభుత్వం అది చేస్తుంది, ఒక ప్రభుత్వం అడగడం లేదనేది సహజంగా జరుగుతుంది. అయితే ప్రజలు మాత్రం ఏమైనా పార్టీతో సంబంధం లేకుండా మాకు కావాల్సిన విభజన చట్టం ఏదైతే అమలు ఇచ్చారో అవన్నీ కూడా నెరవేర్చాలనేది ఒకటి, ప్రత్యేక హోదా కావాలనేది కూడా ఒకటి. ఎందుకంటే ప్రత్యేక హోదా వస్తే రాష్ట్రం బాగుపడుతుంది, ఆ రాష్ట్రంలో ప్రజలు కానీ అభివృద్ధి అయ్యేదానికి ఆస్కారం ఉంది. ఏదైనా డెవలప్మెంట్ కంపెనీస్ రావాలనే ట్యాక్స్ ఎగ్జామ్షన్ వస్తుంది కాబట్టి ఉద్యోగం ప్రత్యేక హోదా కావాలనేది కూడా ప్రజల యొక్క ఆకాంక్ష. మరి దానికి అతీతంగా ఇస్తే మేము వేరే రాష్ట్రాలకు ఇవ్వాలనే ఉద్దేశంతో అడుగుతారనే ఉద్దేశంతో సెంట్రల్ ఇవ్వకుండా వ్యతిరేకం చేస్తుంది. దానికి ఒక పార్టీ సహకారం చేస్తే ఇంకొక పార్టీ మద్దతు ఇవ్వడం లేదు. ఇండివిజువల్గా ఎవరు సెల్ఫ్ డబ్బు కోసం వాళ్ళు కొట్టుకుంటూ ఉన్నారు. మరి ప్రజలందరూ కూడా కలిసి మళ్ళీ ఒక తాటిపైకి వచ్చి ఆ ప్రత్యేక హోదా కావాలని కానీ విభజన చట్టాలు కావాలని ప్రజలు వస్తే అప్పుడు రాజకీయ నాయకులు కూడా భయం వచ్చి ఈ ప్రజలలో మనం పాల్గొనకపోతే మనకు మద్దతు ఉండదేమో అనే అభిప్రాయానికి వస్తే మళ్ళీ ఏకమైతే విభజనలో హామీలను కానీ ప్రత్యేక హోదా కానీ సాధించుకునేందుకు అవకాశం ఉంటుందని తెలియజేసుకుంటాం. ఇప్పుడు ఉమ్మడిగా చేయాల్సినటువంటి పోరాటాన్ని అన్ని పార్టీలు కలిసి పోరాడలేకపోతున్నాయి. రాష్ట్రానికి రావాల్సినటువంటి విభజన హామీలు ఉన్నాయి, ప్రత్యేక హోదా అనేది ఉంది. వీటన్నిటికీ ఉమ్మడి పోరాటం పార్టీలు ఎందుకు చేయలేకపోతున్నాయి? అన్నీ కలిసి కట్టుగా అఖిలపక్షంగా ఎందుకు వెళ్ళి పోరాటం చేయలేకపోతున్నాయని మీరు అనుకుంటున్నారు? ఎవరి స్వార్థం వాళ్ళది ఈ రాజకీయాలలో. సాక్షాత్తు ప్రధానమంత్రి మన రాష్ట్రానికి ఇచ్చేసి ఇస్తానన్న హామీలు కూడా ఇవ్వకుండా పోవడం అనేది చాలా బాధాకరమైన విషయము. ప్రధాని హోదాలో ఉండి ప్రజలకు చెప్పిన మాటను నెరవేర్చలేకపోవడం అనేది చాలా తప్పది. రైల్వే జోన్ అయితేమి, మన స్టీల్ ఫ్యాక్టరీ అయితేమి, మనకు ప్రత్యేక హైకోర్టు అయితేమి, ఇట్లా రకరకాలుగా పోలవరం ప్రాజెక్టుకు నిధులు అయితేమి ప్రతిదీ కూడా రాను ఇబ్బంది కలిగిస్తూ ఇబ్బంది పెడుతున్నాడు. రాష్ట్రం విడిపోతే
మనకు జీతాలు కూడా రావు అనే పరిస్థితుల్లో మన ముఖ్యమంత్రి గారు ఈ 4.5 సంవత్సరం కేంద్ర ప్రభుత్వంతో రాజీతో ఉండి సాధించుకుంటూ వచ్చినాడు. ప్రస్తుత పరిస్థితులలో ఇక ఎన్నికలు వస్తున్న సందర్భంగా వీళ్ళు తెలుగుదేశం అంటే ఇప్పుడుండే ప్రభుత్వం ఎక్కడ పుంజుకుంటుందో బీజేపీ పార్టీకి ఇక్కడ మనుగడ లేకుండా పోతుంది, మనం ఇచ్చే నిధులతో వాళ్ళు డెవలప్ చేసుకుంటూ వాళ్ళకు పేరు వస్తుందనే ఉద్దేశంతో నరేంద్ర మోడీ మనకు రావాల్సిన నిధులన్నింటినీ కూడా ఏదో ఒక కుంటి సాకుతో నిధులు అడిగితే దాన్ని కుంటి సాకుతో మళ్ళీ రిటర్న్ చేయడము, జాప్యం చేయడము, రావాల్సిన నిధులను పంపకపోవడము, ఇబ్బంది కలిగించడం జరుగుతున్నది. కాబట్టి ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారు ఎవరు ఏంది అనేది. త్వరలో జరగబోయే ఎన్నికలలో ఖచ్చితంగా మూల్యం చెల్లించక తప్పదు. ఎందుకంటే రాష్ట్ర విభజన మన ఆంధ్రప్రదేశ్ ప్రజలు కోరుకోలేదు. వాళ్ళ పార్టీల లాభాల కోసం విభజించి ఒక పార్టీ 125 ఏళ్ళ గత చరిత్ర ఉన్న చెప్పుకుంటున్న పార్టీ ఏమైపోయిందో ప్రజలందరూ కూడా చూస్తుంటారు. కాబట్టి ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం మన రాష్ట్రానికి పార్టీలకు అతీతంగా రావాల్సిన నిధులన్నీ ఇచ్చి రాష్ట్రాన్ని ఆదుకుంటారని డిమాండ్ చేస్తుంది. ఎన్నేళ్లుగానో ఉన్నటువంటి డిమాండ్ కడప ఉక్కు ఫ్యాక్టరీ అనేది నెరవేరుస్తుంది కేంద్ర ప్రభుత్వం నుంచి, అది వస్తుంది అనుకున్నప్పటికీ కూడా అది కాని పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వమే స్వయంగా దానికి శంకుస్థాపన చేసింది. మేమే కట్టుకుంటాం, పరిశ్రమని మేమే నెలకొల్పుకుంటామని. ఇంత దూరం వచ్చిన తర్వాత ఎందుకని వెనకడుగు వేయడానికి కేంద్ర ప్రభుత్వం ఎందుకు ఇవ్వాల్సినటువంటి నిధులు, నెరవేర్చాల్సినటువంటి హామీల్ని ఎందుకని చేయలేకపోతుందని మీరు భావిస్తున్నారు? అది ఇప్పుడుండే రాష్ట్ర ప్రభుత్వంకి కేంద్ర ప్రభుత్వానికి ఉన్న పర్సనల్ గెడ్జీ కావచ్చు. దానివల్ల మనకి ఇక్కడ ఇస్తే వీళ్ళకు మన రాష్ట్ర ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందని చెప్పేసి కేంద్ర ప్రభుత్వము దాన్ని అనగదొక్కడం జరిగింది. కాబట్టి దాన్ని లాస్ట్కి ప్రిస్టేజ్ విషయం తీసుకొని మన రాష్ట్ర ప్రభుత్వమే సొంతంగా కట్టాలని నిర్ణయించుకున్నారు. అయినప్పటికీ ఇప్పుడు వారు మళ్ళీ వచ్చి మేము ఇస్తామంటే, మేమే చేస్తామంటే ఈయనకే మంచి పేరు వస్తుందని చెప్పే ఉద్దేశంతో వాళ్ళు ముందుకు రావడం లేదనమాట. అలాగా మన రాష్ట్ర ప్రభుత్వం మన ప్రజల కోసమని చేస్తూ ఉన్నారు. అది ఇప్పుడు ఈ రాబోయే ఎలక్షన్లో ఎవరు మంచి చేయడానికి ప్రజలు తీర్పు ఇస్తారు. రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమని ముందు నుంచి చంద్రబాబు నాయుడు చెప్తున్నారు. ఇక్కడున్న పార్టీలందరూ రాష్ట్ర ప్రయోజనాలు కాపాడాలి, ప్రత్యేక హోదాతోనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది అన్నప్పటికీ ఎందుకని కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవట్లేదు? రాష్ట్ర ప్రయోజనాలు వాళ్ళకి ఎందుకు ముఖ్యం కాదనుకున్నారు? ఏపీకి సంబంధించినటువంటి అభివృద్ధి మీద ఎందుకని వాళ్ళు చిన్న చూపు చూశారని మీరు భావిస్తున్నారు? రాజకీయ పార్టీలు వాళ్ళ యొక్క స్వార్థం కోసం చేసినటువంటి పనితీరులో భాగంగా ఈరోజు ఈ రాష్ట్ర ప్రజలు ఇబ్బంది పడుతున్నారు తప్ప ఇక్కడ వేరే అంశం ఏం లేదు. అడ్డగోలుగా విభజించడం ఆ రోజు పార్టీల స్వార్థ ప్రయోజనమే. ఆ రోజు ఎవరు కోరుకున్నటువంటి పరిధి లేదు. వచ్చిన తర్వాత కూడా ఇక్కడ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యల మీద ఎందుకు పరిష్కరించలేకపోవడం చిత్తశుద్ధి కేవలం వ్యక్తిగత రాజకీయ ప్రయోజనాలే తప్ప ప్రజా ప్రయోజనాలకు మాత్రం ఈ పార్టీలు పనిచేయడం లేదు. కాబట్టి ఇప్పటికైనా మేల్కొనండి ప్రజలారా. ఈ ప్రజాప్రతినిధులు చేసేటువంటి అడ్డగోలు రాజకీయ అధికార దాహంతో చేసేటువంటి పనులకు ఇప్పుడు రాబోయే ఎన్నికలైనా బుద్ధి చెప్పి సరైనటువంటి యంత్రాంగాన్ని, సరైనటువంటి పాలకుల్ని, సరైనటువంటి వ్యక్తుల్ని ఎన్నుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం. సో డిఫరెంట్ పార్టీలందరూ ప్రత్యేక హోదా కోసమే, ఏపీకి రావాల్సినటువంటి విభజన హామీల అమలు కోసమే పోరాడుతున్నటువంటి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడానికి కారణం ఏంటి? ఇక్కడ తమకు ఓటు బ్యాంక్ లేదనా, లేకపోతే ఇక్కడ అభివృద్ధి చేస్తే మాకేంటి లాభం అనే ఆలోచన ఉందా? ఎందుకని వెనకడు వేసిందని మీరు అనుకుంటున్నారు? రాష్ట్ర విభజన జరగకూడదు అనేటటువంటి ఆలోచన ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకంలో ఉండింది. అయితే అనివార్యమైన పరిస్థితుల్లో రాష్ట్ర విభజన జరిగినప్పుడు ఈ రాష్ట్రం అన్ని విధాల అభివృద్ధి చెందుతుందేమో అనేటటువంటి ఆశ ఒక పక్క మనకు రాష్ట్ర విభజన జరిగిన తర్వాత చాలామంది ఆలోచించారు. ఆ తర్వాత గతంలో కేంద్రీకృతమైనటువంటి అభివృద్ధి వికేంద్రీకరణ దిశగా పయనించి అన్ని జిల్లాల్లో, అన్ని ప్రాంతాల్లో అన్ని సమానంగా అభివృద్ధి చెందుతాయనేటువంటి కొంత ఆశ ఆంధ్ర ప్రజానీకంలో ఉండింది. ఆ దిశగా రాష్ట్ర ప్రభుత్వం కొంత అభివృద్ధి దిశగా పయనిస్తుంది అనేటటువంటి ఆలోచన కనిపిస్తుంది. ముఖ్యంగా ఏం జరిగిందంటే కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం పూర్తి మెజారిటీతో ఉన్నా కూడా ఫెడరల్ వ్యవస్థను దెబ్బతీసేటటువంటి విధంగా అన్ని రాష్ట్రాలను అభివృద్ధి చేయడంలో, అన్ని రాష్ట్రాలకు సక్రమైనటువంటి నిధులు అందించడంలో విఫలమైనారనేటువంటిది బాగా కనిపిస్తుంది. కానీ కేంద్రంలో అంత మెజారిటీతో అధికారంకి వచ్చిన తర్వాత అన్ని దాదాపు చాలా రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలు అధికారంలో ఉన్నాయి. ప్రాంతీయ పార్టీలు అధికారంలో ఉన్నా కూడా వాటికి సరైనటువంటి నిధులు అందించి ఆ రాష్ట్రం అన్ని విధాలా అభివృద్ధి చెందాలనేటువంటి ఆలోచనలో
భారతీయ జనతా పార్టీ ప్రయత్నం చేయలేదనేటటువంటిది బాగా స్పష్టంగా కనిపిస్తుంది. ముఖ్యంగా రాష్ట్ర విభజన జరిగిన తర్వాత రాజధాని లేనటువంటి రాష్ట్రంగా ప్రత్యేక హోదా కల్పించి ఈ రాష్ట్రానికి అన్ని రకాల నిధులు అప్పగిస్తే అభివృద్ధి చెందుతుందనేటువంటి ఆలోచనలో ప్రభుత్వం పయనించలేకపోవడం వలన జరిగినటువంటి అనర్థం ఈరోజు చాలా దారుణంగా తయారైపోయింది. జనతాదళ సెక్యులర్గా మేము చెప్పేది ఏమంటే భారతీయ జనతా పార్టీకి ఈరోజైనా ఆలోచించి కేంద్రంలో మీరు అధికారంలో కొనసాగండి, తప్పులేదు. కానీ రాష్ట్రాలలో వివిధ రాష్ట్రాల్లో దక్షిణాది రాష్ట్రాల్లో ఏ పరిస్థితుల్లో బీజేపీ అధికారంలో లేదు. ప్రాంతీయ పార్టీలు మిగతా కంబైన్డ్ పార్టీలు కలిసి అధికారంలో ఉన్నాయి. కానీ ఆ రాష్ట్రాలను కూడా అభివృద్ధి చేయాలనేటువంటి ఆలోచన లేకపోవడం వల్ల జరిగేటువంటి అనర్థం రేపు భారతీయ జనతా పార్టీని నియంత్రిత విధంగా ప్రయాణిస్తుంది. ఈ పార్టీ అధికారం నుండి తప్పించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి మొత్తం దేశవ్యాప్తంగా ప్రజానీకంలో తయారైందనేటటువంటిది నా ఆలోచన. కాబట్టి తప్పకుండా రేపు జరగబోయే ఎన్నికల తర్వాత, పార్లమెంట్ ఎన్నికల తర్వాత కేంద్రంలో నియంతృత్వ విధానాన్ని అవలంబించకుండా ప్రజాస్వామ్యానికి అనుకూలమైనటువంటి విధంగా ప్రజా పరిపాలన అందించగలిగేటటువంటి ఒకే పార్టీ కాకపోయినా అన్ని ప్రాంతీయ పార్టీలతో కలిగినటువంటి కూటమి అధికారానికి వచ్చి ఈ దేశంలో ఫెడరల్ వ్యవస్థను బాగుపరుచుకునే విధంగా తయారు చేస్తారనేటువంటి ఆలోచన ప్రజల నుండి కల్పించాల్సిన అవసరం అన్ని రాజకీయ పార్టీలు ఉందని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. వెనకబడిన జిల్లాలకు ఇవ్వాల్సినటువంటి నిధుల్ని ఇచ్చినట్టే ఇచ్చి వెనక్కి తీసుకోవడం, హైదరాబాద్లోని లేని లోటుని పూడ్చుకోవడం అనేది ఎలాంటి డెవలప్మెంట్ అనేది, పోలవరానికి సంబంధించినటువంటి నిధుల కేటాయింపులు కావచ్చు, ఇవన్నిటి నేపథ్యంలో రాష్ట్రానికి రావాల్సినటువంటి ప్రయోజనాలన్నీ రాకుండా పోయాయి. దీనివల్ల ఆంధ్రప్రదేశ్ అనేది ఎలాంటి పరిస్థితుల్లో ఉందని మీరు భావిస్తున్నారు? ప్రస్తుతం భవిష్యత్తు ఎలా ఉండాలని మీరు కోరుకుంటున్నారు? మొట్టమొదటగా ఎవరైనా బడ్జెట్ ఇచ్చినప్పుడు ఆ బడ్జెట్ ఎట్టుంటుందంటే ఆ బడ్జెట్ ఇచ్చిన వెంటనే దానికి తగిన ఏర్పాట్లు చేయాలి. ఏర్పాటు చేయకపోతే అవి వెనక్కిపోతాయి. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కూడా చాలా మందికి బడ్జెట్ ఇస్తారు. ఇప్పుడు 37 తర్వాత రిటర్న్ పోతాయి. ఎందుకంటే మీరు నాకు మైక్ ఇచ్చినారు, నేను వినియోగించుకోవాలి కదా. అది వినియోగించకపోతే మైక్ తీసేస్తారు మీరు. కాబట్టి అన్నీ కూడా ఏమంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో విభజనకు మద్దతు ఇచ్చిన పార్టీలు కూడా ఇప్పుడు ఈరోజు బంధు పిలుపులు ఇచ్చినాయి. అది ఏమేమి అర్థం ఉందా, ఏమన్నా అర్థం ఉందా? మరి ఆ రకంగా ఇక్కడ ఉండే రాజకీయ పార్టీలన్నీ కూడా, ఆంధ్రప్రదేశ్లో రాజకీయ పార్టీలన్నీ కూడా వాళ్ళ రాజకీయ లబ్ధి కోసం ఈరోజు బీజేపీని బూచుకు చూపిస్తున్నారు తప్ప ఏమీ లేదని కూడా నా ఉద్దేశం. రాష్ట్ర విభజన అనేది శాస్త్రీయ పద్ధతుల్లో జరగలేదని ముందు నుంచి పార్టీలన్నీ చెప్తున్నటువంటి ఒక మాట. అయితే ఇప్పటికి 4.5 సంవత్సరాలు గడిచిపోయాయి. మొట్టమొదటిసారిగా ఎన్నికలు కూడా రాబోతున్నాయి విభజన తర్వాత. ఇప్పటికైనా దాన్ని రెక్టిఫై చేసుకోవాలి, భవిష్యత్తు గురించి ఆలోచించాలి అంటే ఏం చేయాలంటారు? ఏపీ ఎజెండాగా కడప వాసులు ఏం చెప్పబోతున్నారు? వాస్తవంగా మేడం, రాష్ట్ర విశాల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి భావితరాల బంగారు భవిష్యత్తు కోసము ఆ రోజు ఏదైతే యూపీఏ సర్కార్ చట్టంలో పొందుపరిచిందో సుమారు 19 అంశాలను ఆ రోజు చట్టంలో పొందుపరిచినారు. ఆ రోజు చట్టంలో పొందుపరిచినటువంటి ప్రతి అంశాన్ని కూడా మేము అధికారం లేకొస్తే గనక తూచా అమలు చేస్తామని చెప్పేసి ఈరోజు ఉన్నటువంటి ఎన్డీఏ సర్కార్ ఆ రోజు చెప్పింది. సో మేము ఈరోజు ఏం డిమాండ్ చేస్తున్నామంటే, రాష్ట్రం అశాస్త్రీయంగా జరిగింది, మెజారిటీ ప్రజల ఆకాంక్షలకు వ్యతిరేకంగా ఆ రోజు రాష్ట్రాన్ని విడగొట్టినారు. కాబట్టి ఇడిపోతున్నటువంటి రాష్ట్రానికి ఇరుగు పొరుగు రాష్ట్రాలతో సమానంగా అభివృద్ధి చెందేంత వరకు కూడా మేము సహకారం అందిస్తామని చెప్పేసి ఆ రోజు పేర్కొనడం జరిగింది. అయితే ఎక్కడా కూడా తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వము బాధ్యతారహితంగా వ్యవహరించడం వల్లే ఈరోజు ఈ పరిస్థితి దాపురించింది. రాజకీయ ప్రయోజనాలే వీళ్ళు చూస్తున్నారు తప్ప రాష్ట్ర ప్రయోజనాలు కానీ దేశ ప్రయోజనాలు కానీ ఏమాత్రం కాంక్షించటం లేదు. అందుకే మేము ఈ సందర్భంగా ఒకటే కోరుతున్నాం, ఆ రోజు ఏవైతే రాజ్యసభ సాక్షిగా అప్పటి ప్రధానమంత్రి ఏదైతే హామీ ఇచ్చినాడో, ఒక ప్రధానమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి హామీ ఇస్తే దానికి దిక్కులేదా? సో మేము అందుకే ఈ స్పెషల్ స్టేటస్ అనేది ఒక పారామీటర్స్ పేరుతోటో లేదంటే కనుక వయబిలిటీ లేదనో లేకపోతే కొండ ప్రాంతాలు గుట్ట ప్రాంతాలు బార్డర్ స్టేట్స్ అని ఒక సాకు పెట్టి ప్రత్యేక హోదాకు తిలోదకాలు ఇస్తామంటే కనుక ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకునే పరిస్థితుల్లో లేరు. అది ఒక సెంటిమెంట్ లెక్క అయిపోయింది. సో కాబట్టి తర్వాత 16,000 కోట్ల పైచీలకు రెవెన్యూ డెఫిసిట్ తోటి రాష్ట్రం విడిపడింది. సో అది కూడా పూడుస్తాము దశల వారీగా 3-4 ఏళ్లలో అని చెప్పినారు, అది కూడా పట్టించుకోలేదు. సో మిగతా అంశాలు కడప స్టీల్ ఫ్యాక్టరీ గురించి వచ్చేసి స్పష్టంగా ఆ రోజు విభజన హామీలో పొందుపరచడం జరిగింది.
సో దానికి కూడా దిక్కు లేదు, ఏం లేదనమాట. సో సాక్షాత్తు రాష్ట్ర ప్రభుత్వమే చొరవ తీసుకొని అనేక దఫాలుగా కేంద్ర ప్రభుత్వానికి నివేదించింది. మేకాన్ సంస్థ అంటారు, తర్వాత సెయిల్ ఆధ్వర్యంలో జరిగినటువంటి పరిశీలనలు ఇవన్నిటికి కూడా ఎప్పటికప్పుడు ప్రభుత్వం ఇచ్చింది. అయినా కూడా వాళ్ళు ఏంటంటే దాటవేత వైఖరిని అవలంబిస్తున్నారు. ఎటొచ్చి ఆంధ్రప్రదేశ్ పట్ల కక్ష కట్టినారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి జరగకూడదు అనేటువంటి భావనతోటి ఇవాళ కేంద్రం ఉంది కాబట్టి ఆంధ్రప్రదేశ్ను అన్ని విధాల అధోగతి పాలు చేస్తున్నట్టుగా మేము భావిస్తున్నాం. రాజకీయంగా వస్తే కనుక ఇప్పుడు రేపు 4.5 సంవత్సరం చూసినాం, ఆ పరిస్థితి చూసినాం. అప్పట్లో వచ్చేసి ఒక భావోద్వేగాలతో ఎన్నికలు జరిగినాయి. అప్పుడు రాష్ట్రాన్ని విడగొట్టినారు. అన్ని పార్టీలు కూడా రాష్ట్ర విభజనకు మొగ్గు చూపినాయి, అందరూ లెటర్లు ఇచ్చినారు. సో ఇప్పుడేమో అందరూ వచ్చేసి ఎవరికి వారు వేరన్నట్టు రాజకీయ ప్రయోజనాలే చూస్తున్నారు. ఇప్పుడు కూడా మేము చెప్తున్నాం, ఈ రాష్ట్రానికి అంటే మాకున్నటువంటి అభిప్రాయం ఏంటంటే రాష్ట్రము విడిపోయింది అనేటువంటి భావన ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో కలగకుండా ఈ ప్రభుత్వము పరిపాలన సాగిస్తూ ఉంది. అంత మునుపు జరిగిన రాష్ట్రాలు ఉన్నాయి, జార్ఖండ్, ఉత్తరాఖండ్, వచ్చేసి ఛత్తీస్గఢ్ రాష్ట్రాలు చూసి ఈ రోజుకి కూడా ఈ అభివృద్ధికి నోచుకోలేదు. ఈ రోజుకి కూడా ఆ రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రజల ఫీలింగ్ ఎట్టుందంటే రాష్ట్రం విడిపోయింది, మనకు ఎలాంటి వనరులు లేవు, ఎలాంటి ప్రభుత్వ పథకాలు సరిగా సక్రమంగా సజావుగా నడవలేదనేటువంటి భావన అక్కడ ఉంది. సో ఆంధ్రప్రదేశ్లో మాత్రము ఆ ప్రజల్లో మాత్రం రాష్ట్రం విడిపోయింది అనేటువంటి భావన లేదు. రాజకీయంగా చూసుకుంటే కనుక ఖచ్చితంగా అనుభవజ్ఞులు ఎవరైతే అనుభవం ఉందో ఈ రాష్ట్రాన్ని బాగా పరిపాలిస్తాడు, ప్రజల్లో అటువంటి ఎలాంటి లా అండ్ ఆర్డర్ కానీ మిగతా విషయాలలో కానీ ఎవరైతే కనుక ఎవరు యొక్క బ్రాండ్ ఉంటే కనుక ప్రభుత్వ అంటే కేంద్రం నుంచి నిధులు తెచ్చుకోగలుగుతారో సో వాళ్ళకే ఆంధ్రప్రదేశ్ ప్రజలు మళ్ళొక్కసారి పట్టం కడతారని చెప్పేసి కూడా మేము తెలియజేస్తున్నాం. ఇంకొకటి చివరిగా ఏంటంటే ఎప్పుడైతే రాష్ట్ర విశాల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని రాజకీయాలను కొద్ది కాలం పక్కన పెట్టి సో ఏదైతే సాధించుకోవాలనో లౌక్యంగా లాఘవంగా కేంద్రం నుంచి సాధించుకోవాల్సినటువంటి అంశాలు ఉండేటప్పుడు ఎజెండాలను పక్కన పెట్టి మన జల్లికట్టు అనుకోండి, లేకపోతే ఇంకోటి అనుకోండి అన్ని పక్కన పెట్టి సాధించుకునేటువంటి క్రమంలో ఈ ఈగోస్ని పక్కన పెట్టి ముఖ్యంగా ఇప్పుడు ఉన్నటువంటి నడుస్తుంది ఇది ఎట్టుందంటే ఒకరేమో సీనియర్ మోస్ట్ మ్యాను, ఒకరేమో జూనియర్ మోస్ట్ మ్యాను. ఈ రెండు పార్టీల రాజకీయాలే ఆంధ్రప్రదేశ్లో నడుస్తున్నాయి కాబట్టి వీళ్ళల్లో ఇరువురికి ఎవరు తగ్గరనమాట. ఈ పక్కన పెట్టుకొని అఖిలపక్షాన్ని ఆల్ పార్టీస్ను అంటే దగ్గరికి పిలుచుకొని మాట్లాడి మన రాష్ట్రానికి జరిగిన నష్టం ఇది మనం చేసుకొని రిపేర్ చేసుకోవాల్సినటువంటి ఇవి అని వాళ్ళతోటి కనుక డీటెయిల్డ్గా చర్చించుకొని తగిన సమయంలో వీళ్ళు అంటే ఇప్పుడు తీరా చేతులు గాలినాక ఆకులు పట్టుకునేట్టు కాకుండా ఇది టైమ్లీ దశల వారీగా పేస్డ్ మేనర్లో కనుక అఖిలపక్షాలు కనుక నిర్వహించుకొచ్చి కేంద్రం పైన కనుక ఒక ఒత్తిడి అంటే మేమంతా ఒకటి ఆంధ్రప్రదేశ్లో 5 కోట్ల ప్రజల తరపున మేము రిప్రజెంట్ చేస్తున్నాం వివిధ పార్టీలుగా. కాబట్టి మేమంతా ప్రజల పక్షాన నిలబడతామనేటువంటి భావనను కనుక అంటే గతంలో నుంచే 4 సంవత్సరాలు ఇప్పుడు లాస్ట్లో కాకుండా లాస్ట్లో అఖిలపక్షాలు పెట్టాం ఆల్ పార్టీ మీటింగ్స్ పెట్టండి అయ్యా, కేంద్రం పైన అందరం దండెత్తుదాం, ఒత్తిడి తెస్తామని ఎన్నో పర్యాయాలు మేము అలాంటి వాళ్ళం ప్రజా సంఘాలు మేము చెప్పినాం. అయితే కూడా వాళ్ళకు ఉన్నటువంటి ఈగోస్ వాళ్ళకు ఉన్నటువంటి అహం ఏమో మాకు తెలియదు కానీ మొత్తానికి అందరు కలిసి మరొక్కసారి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని లాస్ట్ టైం 2013-14 ఏ రకంగా అయితే చేసినారో భావోద్వేగాలకు ఎన్నికలు పోవాలనుకున్నారు. ఇప్పుడు కూడా అదే పరిస్థితి అదే ట్రెండ్ కొనసాగించేదానికి అందరూ కూడబలుకొని ప్రయత్నం చేస్తున్నారు. సో మేము రాజ్యాంగ హక్కుల పరిరక్షణ సమితి RHPSగా మేము మా భావన అది. థ్యాంక్ యూ సో మచ్ అండి. రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యం, రాష్ట్ర ప్రజల శ్రేయస్సు కోసం ఎవరైతే కృషి చేస్తారో వాళ్ళకే పట్టం కడతాం. ఒక అభివృద్ధి దిశగా పయనించే ఒక పార్టీ అనేది ప్రభుత్వంలో ఉండాలి. కేంద్రం మీద పోరాడడానికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఒక గట్టి నాయకత్వం కావాలనేది ఏపీ ఎజెండాగా కడప వాసులు కోరుకుంటున్నారు.